హాయ్ గైస్, వెల్కమ్ టు జీవీఆర్ క్రిక్ టాక్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాక్ టు బ్యాక్ డిఫీట్స్ తర్వాత హోమ్ గ్రౌండ్లో ఎల్ఐజీతో, అవే గేమ్లో ముల్లాంపూర్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో బ్యాక్ టు బ్యాక్ డిఫీట్స్ తర్వాత ఒక అద్భుతమైన బూస్టప్ లాంటి విక్టరీ సాధించింది అగైనెస్ట్ రాజస్థాన్ రాయల్స్. అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ప్రఫుల్ హింగే, యంగ్ డెబ్యూటన్, డ్రీమ్ డెబ్యూ. ఐపీఎల్ హిస్టరీలో ఫస్ట్ ఓవర్లో 3 వికెట్లు తీయడం అనేది ఇప్పటివరకు జరగలేదు. అలాంటిది తన డెబ్యూ మ్యాచ్లోనే 3 వికెట్లు తీశాడు. అపోజిట్ టీంలో 3 బ్యాట్స్మెన్ డక్అవుట్. ఫస్ట్ ఓవర్ తర్వాత 1 for 3 రాజస్థాన్ రాయల్స్. అలాంటి డెబ్యూ, డ్రీమ్ డెబ్యూ. ప్రఫుల్ హింగే విదర్భ నుంచి వచ్చాడు. నాగ్పూర్ విదర్భకు ఆడతాడు. బేసికల్లీ తను రెడ్ బాల్ బౌలర్. రెడ్ బాల్లో అద్భుతమైన మంచి ప్రదర్శన ఇస్తున్నాడు విదర్భకి. కానీ ఇక్కడ ఇంతకుముందు టీ20లో ఆడిన అనుభవం అయితే లేదు. ఒకటే మ్యాచ్ ఆడాడు టీ20లో. కానీ తనకు వచ్చిన మొదటి అవకాశాన్నే 2 చేతులతో ఒడిసి పట్టుకొని అద్భుతమైన ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్తో టీంకి ఘన విజయాన్ని అందించాడు. అసలు యాక్చువల్గా తన లాస్ట్ మ్యాచ్లో డెబ్యూ చేయాలి. ఇషాన్ కిషన్ టాస్ టైంలో చెప్పాడు పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో, ఈ మ్యాచ్లో ప్రఫుల్ హింగే డెబ్యూ చేస్తారని. అన్ఫార్చునేట్లీ చివరి నిమిషంలో వాళ్ళు డిసిజన్ మార్చుకున్నారు. జయదేవ్ ఉనాద్కట్కి ఛాన్స్ ఇచ్చారు. మళ్ళీ తను బాగా నిరాశపరచడంతో ఈ మ్యాచ్లో తప్పని పరిస్థితుల్లో ప్రఫుల్ హింగేని అండ్ మరో డెబ్యూటన్ బీహార్ చిన్న గ్రామం నుంచి వచ్చిన సకీబ్ హుస్సేన్ని కూడా డెబ్యూ చేయించారు. తను కూడా అద్భుతమైన, తను మంచి టెన్నిస్ బాల్ బౌలర్. ఇద్దరు సంచలన ప్రదర్శనతో అదరగొట్టారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. వరుసగా 5 టాస్లు ఓడిపోయాడు ఇషాన్ కిషన్. మరోసారి ఫస్ట్ బ్యాటింగ్ చేసి వచ్చింది. ఇన్నింగ్ స్టార్ట్ అయింది. అభిషేక్ శర్మ ఎండ్ హెడ్, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్. వెరీ ఫస్ట్ బాల్ మరోసారి అభిషేక్ శర్మ గోల్డెన్ డక్. ఇయర్లో ఐ థింక్ 7-8 డక్స్ అయ్యాడు. అందులో 4 balls ఫస్ట్ బాల్కే డక్ అవుట్ అయ్యాడు. 4 times గోల్డెన్ డక్ అభిషేక్ శర్మ. టూ బ్యాడ్, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్తో చేసినా కానీ మ్యాచ్ని గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్లో తను మరోసారి ఫ్యాన్స్ని విపరీతంగా నిరాశపరిచాడు, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి. ఫస్ట్ బాల్ గోల్డెన్ డక్ అన్ఫార్చునేట్లీ. దెన్ కమింగ్ నెంబర్ 3 ఇషాన్ కిషన్ కెప్టెన్. ఫస్ట్ 2 overs కొద్దిగా స్లో స్టార్ట్ అయినా కానీ తర్వాత 3rd over నుంచి స్టార్ట్ చేశాడు ఇషాన్ కిషన్. అద్భుతమైన హిట్టింగ్, మంచి టైమింగ్తో, పవర్ఫుల్ హిట్టింగ్తో బౌండరీలు బాధేశాడు ఇషాన్ కిషన్. మరోవైపు ట్రావెస్ హెడ్ మాత్రం ఉన్నంతసేపు క్రీజ్లో ఇబ్బంది పడుతూ అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు. లాస్ట్కి రియాన్ పరాగ్ వచ్చాడు బౌలింగ్కి. 6th over ఐ థింక్ ఒక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో లాంగ్ ఆన్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ట్రావెస్ ఉన్నంతసేపు ఇబ్బంది పడ్డాడు. 3 బౌండరీలు అయితే కొట్టాడు కానీ ఉన్నంతసేపు తడబాటుకునే సాగింది. దెన్ క్లాసెన్ వచ్చాడు నెంబర్ 4లో. క్లాసెన్ స్లో అండ్ స్టడీగా స్టార్ట్ చేసినా కానీ మరోవైపు ఇషాన్ కిషన్ అద్భుతమైన బ్యాటింగ్తో 30 balls హాఫ్ సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీ తర్వాత ఇంకా రెచ్చిపోయాడు. ఇక బౌండరీలు 6 ఎడాపెడా బౌండరీలు బాగా తీశాడు. ఎవరిని వదిలిపెట్టలేదు. సందీప్ శర్మ, తుషార్ దేశపాండే, ఎనీవన్, ఎవ్వరికి రెస్పెక్ట్ ఇచ్చింది లేదు. అందరినీ ఉతికారేశాడు. అన్ఫార్చునేట్లీ సెంచరీ దిశగా సాగుతున్న టైంలో అవుట్ అయ్యాడు ఇషాన్ కిషన్. దెన్ కమింగ్ నెంబర్ 5 నితీష్ కుమార్ రెడ్డి. ఒక క్యామియో ఇన్నింగ్స్, మంచి ఇన్నింగ్స్. 13 balls 28 runs చేశాడు. కేవలం 6 మాత్రమే కొట్టాడు, 4 6. మనకు తెలుసు నితీష్ కుమార్ రెడ్డి మంచి 6 హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్, కానీ తన టాలెంట్కి తగ్గ న్యాయం ఎప్పుడు చేయలేకపోతున్నాడు. కానీ ఈ మ్యాచ్లో మంచి క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. గత 2-3 మ్యాచ్ల నుంచి కూడా మంచి ప్రదర్శన వస్తుంది దాని నుంచి. ఈ మ్యాచ్లో కూడా అద్భుతమైన 6 మిడ్ వికెట్ వైపే ఎక్కువగా, 4 6 3 6 మిడ్ వికెట్ వైపే భారీ 6 కొట్టాడు. ఆ తర్వాత అవుట్ అయినా కానీ ఈలోపు క్లాస్ని అవుట్ అయ్యాడు. 26 balls 40, 154 స్ట్రైక్ రేట్తో. మంచి పార్ట్నర్షిప్ బిల్డింగ్ చేశారు క్లాసెన్ అండ్ ఇషాన్ కిషన్, క్లాసెన్ అండ్ నితీష్ రెడ్డి. ఇద్దరి మధ్యలో మంచి పార్ట్నర్షిప్స్తో టీం భారీ స్కోర్ సాధించింది. క్లాసెన్ అవుట్ అయిన తర్వాత ఎంగై సలీల్ అరోరా వచ్చాడు. తను కూడా నితీష్ రెడ్డి లాగానే సేమ్ చివరి వరకు ఉండి 13 balls 24. మరో క్యామియో ఇన్నింగ్స్, క్విక్ ఫైర్ ఇన్నింగ్స్ నితీష్ రెడ్డి అండ్ సలీల్ అరోరా నుంచి. స్కోర్ బోర్డ్ పై 216 for 6 wickets after 20 overs. 216 అంటే ఇంత మంచి బ్యాటింగ్ ట్రాక్ పై రాజస్థాన్కి ఉన్న
అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ సరిపోదు అనుకున్నాను ఫస్ట్ చూస్తే. ఎందుకంటే అవతల భీకరమైన ఫామ్లో ఉన్నారు. జైస్వాల్, యంగ్ సెన్సేషన్, వండర్ కిడ్, సూర్యవంశీ, ధ్రువజురేల్ ఆల్సో అద్భుతమైన ఫామ్లో కనిపిస్తున్నారు ఈ సీజన్లో. భీకరమైన బ్యాటింగ్ లైనప్కి సరిపోద్దా ఈ ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్ అనుకున్నారు. కానీ ఫస్ట్ ఓవర్లోనే కకావికలం చేసి పడేశాడు ప్రఫుల్ హింగే. ఫస్ట్ బాల్ జైస్వాల్ సింగిల్ తీశాడు. దెన్ నెక్స్ట్ బాల్ సూర్యవంశీ స్ట్రైక్ వచ్చాడు. ఇక్కడ సూర్యవంశీ బ్యాటింగ్ చూస్తానికి చాలామంది వచ్చారు ఫ్యాన్స్. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా సూర్యవంశీ ఎలా ఆడతారని ఈగర్లీగా వెయిట్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ అందరినీ నిరాశపరిచాడు సూర్యవంశీ. వెరీ ఫస్ట్ బాల్ ఫుల్ షాట్ని పెద్ద షాట్ కొట్టేపోయారు. షార్ట్ పిచ్ డెలివరీని పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో అనూహ్యంగా వికెట్ కీపర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వెరీ ఫస్ట్ బాల్ గోల్డెన్ డక్. బోత్ ఇన్నింగ్స్లో కూడా ఓపెనర్లు ఇద్దరు కూడా గోల్డెన్ డక్లా పోయారు. ఒక సైడ్ అభిషేక్ శర్మ, ఇటు సూర్యవంశీ ఇద్దరు కూడా ఫ్యాన్స్ని నిరాశపరిచారు బాగా. దెన్ నెంబర్ 3లో ధ్రువజురేల్ వచ్చాడు. మంచి ఫామ్లో ఉన్నాడు ఈ సీజన్లో. అద్భుతమైన ఇన్నింగ్స్లతో గట్టుకు విజయాలను అందించాడు. కానీ ఇక్కడ తను కూడా తన సెకండ్ బాల్కే డక్అవుట్ అయ్యాడు. డ్రైవ్ చేసే ప్రయత్నంలో మంచి ఆఫ్ సైడ్ డెలివరీని డ్రైవ్ చేసే ప్రయత్నంలో వికెట్ల పైకి వచ్చి స్టంప్ ఎగిరిపోయింది. దెన్ మరో డెబ్యూటన్ సౌత్ ఆఫ్రికన్ మంచి క్రికెటర్ ప్రిటోరియస్, అద్భుతమైన హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్. తను కూడా ఆ ఓవర్లోని చివరి బాల్కి మరో ఫ్లిక్ షాట్ పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో డీప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు నితీష్ రెడ్డి. ఆఫ్టర్ 1 over 1 for 3 wickets. డ్రీమ్ డెబ్యూ ఫ్రమ్ ప్రఫుల్ హింగే. ఎందుకంటే ఇలాంటి డెబ్యూ ఏ బౌలర్ కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అంత మంచి డెబ్యూ లభించింది ప్రఫుల్ హింగేకి. తన నుంచి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. తను ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాడో చూడాలి అప్కమింగ్ మ్యాచెస్లో. దెన్ సకిబ్ హుస్సేన్ వచ్చాడు. తన ఫస్ట్ ఓవర్లోనే జైస్వాల్ మరో పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో థర్డ్ మ్యాన్లో క్యాచ్ ఇచ్చి కొట్టాడు. 2 ఓవర్లు ముగిసేసరికి 2 for 4. చేసేది ఏం లేదు అప్పుడు, ఎందుకంటే 4 వికెట్లు కోల్పోయాయి రాజస్థాన్ రాయల్స్. తర్వాత థర్డ్ ఓవర్లో మళ్ళీ ప్రఫుల్ హింగే బౌలింగ్లోనే రియాన్ పరాగ్ ఒక బౌండరీ కొట్టినా కానీ ఆఫ్ సైడ్ వెళ్తున్న బాల్ని వెంటాడి స్లిప్లో క్యాచ్ ఇచ్చాడు అభిషేక్కి. 3 ఓవర్స్ ముగిసేసరికి 9 for 5. ఐపీఎల్ హిస్టరీలో ఇంత త్వరగా 5 వికెట్స్ కోల్పోవడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఇంకా 5 వికెట్లు పోయిన తర్వాత ఇక టీం చేసేది ఏమి ఉండదు. కానీ ఆ తర్వాత జడేజా అండ్ ఫెరీరా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అంటే జట్టు కుప్పకూలిపోకుండా, రన్ రేట్ పడిపోకుండా చిన్నగా ఇద్దరు పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. 12 ఓవర్స్లో 118 పార్ట్నర్షిప్ వచ్చింది. మంచి పార్ట్నర్షిప్. ఫెరీరా మంచి సిక్సర్లు కొట్టాడు, అద్భుతమైన బౌండరీలు. జడేజా తనకి మంచిగా హెల్ప్ చేశాడు. ఇద్దరి మధ్యలో ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. టీం గెలుస్తుందని కాదు, రన్ రేట్ని ఈ టైంలో 50కో 60కో అవుట్ అయితే ఇక్కడ ఎస్ఆర్హెచ్ రన్ రేట్ అనూహ్యంగా పెరుగుతుంది. రాజస్థాన్ టాపర్గా ఉన్న రాజస్థాన్ రాయల్స్ రన్ రేటు అంతా మైనస్లోకి వచ్చే అవకాశం ఉండేది. కానీ ఇద్దరు కలిసి మంచిగా బ్యాటింగ్ చేసి ఫెరీరా అండ్ జడేజా మధ్య ఇద్దరు ఒక మంచి పార్ట్నర్షిప్తో టీం స్కోర్ని ముందుకు తీసుకెళ్లారు. ఒక గౌరవప్రదమైన స్కోర్ని సాధించారు. లేకపోతే భారీ డిఫీట్ తప్పేది కాదు. చివరికి 159కి 19 ఓవర్స్ ఆల్అవుట్ అయ్యారు. ప్రఫుల్ హింగే 4 wickets 4 ఓవర్స్లో. అండ్ సాకిబ్ హుస్సేన్ మంచి ఎకనామికల్ కూడా బౌలింగ్ చేసి 4 ఓవర్లు 24 రన్స్ మాత్రం ఇచ్చి 4 wickets తీశాడు. అండ్ ఇషాన్ మలింగ 2 wickets. ఆల్ 10 wickets గాట్ టు పేస్ బౌలర్స్. అందుకే ఎవ్రీ ఫ్రాంచైజీ కూడా తమ టీంలో ఉన్న యంగ్ ప్లేయర్స్పై నమ్మకం ఉంచి అవకాశం ఇస్తే ఇలాంటి ప్రదర్శనలే వస్తాయి. ఎందుకంటే ఒకేసారి ఇద్దరు యంగ్ డెబ్యూటెంట్స్ని డెబ్యూ చేశారు బౌలింగ్. ప్రఫుల్ హింగే అండ్ సాకిబ్ హుస్సేన్ని ఇద్దరు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని అమలు చేయకుండా అద్భుతమైన ప్రదర్శనతో టీంకి ఒక మంచి విజయాన్ని అందించారు. మున్ముందు కూడా ఇంకా టీమ్స్ కానీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కానీ వాళ్ళ నుంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ని ప్రజలను తట్టుకొని వాళ్ళు ఎలాంటి ప్రదర్శన ఇస్తారో చూడాలి మరి. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ మోస్ట్లీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా రావచ్చు. కమిన్స్ వచ్చినా కానీ నా ఒపీనియన్ ప్రకారం ఇషాన్ కిషన్ కెప్టెన్గా కొనసాగితేనే బెటర్. కమిన్స్ మంచి కెప్టెన్ కాదనలేం, కానీ T20లో అంత ఎఫెక్టివ్ అయితే కాదు. ఓన్లీ అతను టెస్ట్ క్రికెట్ ఫర్ ఆస్ట్రేలియా. అతనిలో సన్ రైజర్స్కి మంచి కెప్టెన్స్ చేసినా కానీ ఇప్పుడు ఇషాన్ కిషన్ నడిపిస్తున్నారు కదా. బ్యాటింగ్లో అయితే ఎలాంటి ఇబ్బందులు లేవు ఎస్ఆర్హెచ్కి. ఎంతసేపు ఉన్న బౌలింగే.
బ్యాడ్ కమెంట్స్ వస్తే ఆబ్వియస్లీ మలింగాని బెంచ్కి పరిమితం చేసి బ్యాడ్ కమెంట్స్ వస్తారు. చూడండి, యంగ్ గైస్ ఇప్పుడు 4 ఉన్నారు. హర్షద్ బోగడే యంగ్, శివమ్ కుమార్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ అండ్ కమిన్స్ ఉంటాడు. ఎలాగో బౌలింగ్ అంతా ఒక్కసారిగా ఇన్ఎక్స్పీరియన్స్ నుంచి ఒక మంచి బౌలింగ్ లైనప్గా మారుతుండొచ్చు. కమిన్స్ గైడెన్స్ ఇది బాగా వేస్తుంది. ఎలాగూ టీం బ్యాటింగ్లో అయితే అద్భుతంగా ఉంది. ఎందుకంటే పవర్ ప్లేలోనే మలుపు తిప్పగల బ్యాట్స్మెన్ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ట్రావెస్ హెడ్డే. నాది ట్రావెస్ హెడ్ ఈ సీజన్లో తడబాటు కొనసాగుతూనే ఉంది. తనను తప్పించి మరో ఎవరైనా యంగ్ ప్లేయర్ని తీసుకుంటే బెటర్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఛాన్స్ మీద ఛాన్స్ ఇచ్చి ఫెయిల్ అయ్యే బదులు ఇంకో యంగ్ బ్యాట్స్మెన్ని చూస్తున్నాం మనం. అనికేత్ వర్మ తనకు ఛాన్స్ రావట్లేదు, లోవర్ ఆర్డర్లో ఎక్కడో ఆడుతున్నాడు. మంచి తన్నే ఓపెనింగ్ వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. అభిషేక్ శర్మ తోడుగా లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ బాగుంటుంది. హెడ్కి ఇంకో 1 or 2 మ్యాచెస్ తర్వాత ఇలానే కొనసాగితే పక్కా పెట్టడమే బెటర్ ఆప్షన్. ఎందుకంటే లియామ్ లివింగ్స్టన్ కూడా అంత పర్ఫార్మర్ అయితే కాదు ఐపీఎల్లో. యంగ్ ప్లేయర్స్ మీద నమ్మకం ఉంచితేనే వాళ్ళ నుంచి ఇలాంటి పర్ఫార్మెన్సెస్ వస్తాయి. మనం చూస్తున్నాం ప్రతి టీంలో ఈసారి యంగ్ ప్లేయర్స్, సో మనీ యంగ్ ప్లేయర్స్. కేకేఆర్లో రఘువంశీ కానీ, ఢిల్లీలో సమీర్ రిజ్వీని చూసాం, లక్నోలో ప్రిన్స్ యాదవ్ని చూసాం, దిగ్వేష్ రాతి, చెన్నైకి వచ్చి ఆయుష్ మాత్రే, అద్భుతమైన బౌలింగ్. ఆర్సీబీ సుయేష్ శర్మ. ప్రతి టీంలో ఒక రాజస్థాన్ రాయల్స్ అయితే అంతా యంగ్ టీం. ఎట్లాగా ప్రతి టీంలో కూడా ఇంత టాలెంట్ ఉంది. మనం ఫారెన్ స్టార్ల కోసం వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అంత మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ తర్వాత యంగ్ ప్లేయర్ల మీద బిలీవ్ చేసేసి ప్రతి ఫ్రాంచైజీ యాజమాన్యం కూడా యంగ్ ప్లేయర్స్కి అవకాశాలు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో అయినా ఆ టీమ్స్కి మంచి యూజ్ అవుతారు. ఇలాంటి పర్ఫార్మెన్సే రిపీట్ అవుతాయి. ఎందుకంటే నమ్మకం ఉంచాలి. ఏదో ఒక మ్యాచ్ ఆడిపించి 2 మ్యాచ్లు కూర్చోబెట్టడం, 2 మ్యాచ్లు ఆడిపించి 3 మ్యాచ్లు కూర్చోబెట్టడం వల్ల వాళ్ళ నుంచి పర్ఫార్మెన్స్ రాదు. కంటిన్యూషన్ చేస్తే ఖచ్చితంగా. ఎందుకంటే సలీల్ అరోరాని తీసుకోండి. సలీల్ అరోరాని అంత పర్ఫార్మెన్స్ అయితే రాలేదు, అయినా కానీ తనని కంటిన్యూ చేస్తున్నారు. ఒకసారి 5వ మ్యాచ్ కూడా ఆడించారు. ఎందుకంటే ఒకవైపు స్మరణ్ రవిచంద్రన్ కూడా ఉన్నాడు, బ్యాట్స్మెన్, కర్ణాటక బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండర్. అందరు లెఫ్ట్ హ్యాండర్ తన భాగంలో తనను బెంచ్కి పరిమితం చేస్తున్నారు. సలీల్ అరోరా రైట్ హ్యాండ్ అవ్వటం తన అదృష్టం. నిన్న చూసాం మంచి క్యామియో ఇన్నింగ్స్. తనకి ఒక కాన్ఫిడెంట్ వచ్చేది. ఇప్పుడు ఒక బూస్టప్ లాంటి విక్టరీ ఇది ఎస్ఆర్హెచ్కి. ఇంకా ముందు చెలరైపోయే అవకాశం అయితే ఉంటుంది. అది బ్యాటింగ్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా. ఎందుకంటే బౌలింగ్తో విజయం సాధించినప్పుడు ఇంకా బ్యాటింగ్ కూడా అద్భుతంగా సాగుతుంది. అభిషేక్ శర్మ కూడా కొద్దిగా చూసి మంచిగా ఆడితే ఎవ్రీ టైం ఫస్ట్ బాల్ హిట్టింగ్ కాకుండా కొంచెం పేషెన్స్తో బ్యాటింగ్ చేస్తే ఇంకా ఎస్ఆర్హెచ్కి తిరిగి ఉండదు. చూసాం మనం 7th ప్లేస్లో ఉన్న ఒక్కసారిగా 4th ప్లేస్కి వచ్చింది. ఫస్ట్ ప్లేస్లో భారీ రన్ రేట్తో ఉన్న రాజస్థాన్ రాయల్స్ రన్ రేట్ అంతా డౌన్ అయింది. ఇంకా రన్ రేట్ డౌన్ అవ్వాలి, కానీ ఆబ్వియస్లీ జడేజా, ఫెరీరా వల్ల రన్ రేట్ మంచిగానే కొనసాగింది. చూద్దాం ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచ్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో. మోస్ట్లీ సిఎస్కే తోటి సాటర్డే రోజు మళ్ళీ ఉప్పల్లోనే హోమ్లో. బేసిక్లీ చెన్నై కొంచెం వీక్ టీం కాబట్టి మరో భారీ విక్టరీ ఆశించవచ్చు చెన్నై నుంచి. చెన్నై మీద ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ చేస్తారు ఎస్ఆర్హెచ్. మరోవైపు రాజస్థాన్ రాయల్స్, సూర్యవంశీ ఈ మ్యాచ్ ఫెయిల్ అవ్వటం నెక్స్ట్ మ్యాచ్ ఆపోజిట్ టీంకి డేంజర్ బెల్స్. ఎందుకంటే అప్పుడప్పుడు ఇలాంటివి ఫెయిల్యూర్స్ వస్తేనే తనకు కూడా కంట్రోల్లో ఉంటాడు. ఖచ్చితంగా తన నుంచి మంచి పర్ఫార్మెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కంటిన్యూగా మంచి పర్ఫార్మెన్స్ వస్తే ఈ ఏజ్లోనే కొంచెం యాటిట్యూడ్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు డౌన్ఫాల్స్ అనేవి కామన్ థింగ్ క్రికెట్లో. అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. దానికి బెదిరిపోకుండా సూర్యవంశీ నెక్స్ట్ మ్యాచ్ కేకేఆర్ తోటి ఐ థింక్ ఈడెన్ గార్డెన్స్లో ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్, డేంజర్ బెల్స్ టు కేకేఆర్ బౌలర్స్. ఎందుకంటే సూర్యవంశీ ఎలా ఆడుతున్నాడో మనం చూస్తున్నాం. అన్ఫార్చునేట్లీ నేను ఫస్ట్ బాల్కి అవుట్ అయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్లో కంబ్యాక్ అద్భుతంగా ఉండబోతుందని ఆశిద్దాం. ఇది గైస్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ రివ్యూ. ఎస్ఆర్హెచ్ ముందు మంచి ప్రదర్శనతో ఆకట్టుకోవాలని ఆశిద్దాం.